హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు చూడండి మీకు ఆల్రెడీ బార్డర్ స్టార్టింగ్ గురించి చెప్పుంటాను. సో, ఇప్పుడు ఒక బార్డర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అని అనుకోండి. ఇక్కడ నుంచి ఒక ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా పర్వాలేదు. ఒక బార్డర్ స్టార్ట్ చేశారు అంటే, సో, పైన ప్లెయిన్‌గా వదలకూడదనమాట. అంటే వదలకూడదు అనేసి వదిలే కాదు, కానీ వదిలితే బాగోదు. అందుకోసం సో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా డివైడ్ చేసుకోండి. ఈ డిజైన్‌ని ఏమంటారు అంటే టోమ్. అంటే ఒక కోబురం అనమాట. కొండ, కోబురం. సో, కొండ, కోబురాన్ని ఇందులో ఏం చెప్తారు, ఇంగ్లీష్‌లో ఏం చెప్తారు అని చూసుకోండి. సో, టోమ్ డిజైన్ అనేసి మా మ్యామ్ అయితే నేర్పించారు. లేదు ఇంకా ఇప్పుడు ఇది బార్డర్ కదా! సో, బార్డర్‌కి పైన ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి స్టార్టర్ డిజైన్, స్టార్టప్ ఎలాగైనా మీరు చెప్పుకోవచ్చు. సో, డిజైన్స్ మాత్రం తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇది కరెక్ట్‌గా ఇక్కడ ఇలా సెంటర్‌లో డివైడ్ చేసిన తర్వాత సో, చూసుకోండి. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేపు వేసుకోవచ్చనమాట. సో, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోండి. చేతుల మీద ఈజీగా వస్తదండి. ఎందుకంటే ఇలా మీకు నచ్చినట్లు ఇలా ట్రేస్ చేసుకోవచ్చు. దాని తర్వాత రాంగ్ వచ్చింది అంటే మనం చెరుపుకోవచ్చు. సో, అందువల్ల మీకు ఈవెన్‌గా వచ్చినట్టు పేపుది చేతుల మీద ఈజీగా ఉంటదనమాట. సో, ఇలా చేసిన తర్వాత ఇది మీరు ఈ లైన్స్ అసలు కనిపించదు. ఎందుకంటే ట్రేసింగే చేస్తుంటారు కాబట్టి. సో, ఇలా మీరు ఇందులో ఏదైనా చేయొచ్చు. ఈ సెంటర్‌లో మీకు ఒక ఎలఫెంట్ రాసుకోవచ్చు. పీకాక్ పెట్టుకోవచ్చు. లేదా ఏదైనా మన ఇష్టమే. ఇది, అది అనేసి కాదు. సో, ఇక్కడి నుంచి కంపల్సరీ ఒక బార్డర్ కంపల్సరీ ఎలా మీకు ఫిల్ అవుతుందో అలా ఫిల్ చేయాలి. ఒక్క లైన్‌తో మీరు స్టార్ట్ చేసి డిజైన్ అయితే వేయకూడదండి. బాగోదు అలా వేశారు అంటే ఒక ఫినిషింగ్ ఉండదు అందుకు. సో, మళ్ళీ ఇలా ఒక 2 లైన్స్ లేదా 3 లైన్, 4 లైన్ ఇలా మీకు ఎన్ని లైన్స్ కావాలి అంటే అన్ని లైన్స్ మీరు వేసుకోవచ్చు. నాకైతే 2 లైన్స్ అలవాటయిపోయిందనమాట. సో, ఇలా వేసుకోండి. ఇలా 2 లైన్స్ మీ ఇష్టం. మీకు నచ్చినట్లు మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత కంపల్సరీ ఒక ఇప్పుడు ఇది బార్డర్ అనుకోండి. ఇది బార్డర్ అంటే ఏం చేస్తాము, డార్క్ లైన్, డబుల్ హంప్ వేస్తారు కదా! కనీసం డబుల్ హంప్ నేను వేయలేను అని అంటే సింగిల్ హంప్ అయినా వేయాలి. సింగిల్ హంప్ వేస్తేనే అదొక ఫినిషింగ్ ఉంటది. సో, మీరు ముందే ఆలోచించుకోవాలి. చేతులు ఎంత పెద్దది ఉంది. సో, మనం ఎన్ని లైన్స్ వేయగలము. ఇన్ని లైన్స్ వేస్తే ఈ డిజైన్‌కి ఎంత వస్తుంది అనేసి ముందే కాలిక్యులేషన్ చేసుకొని మీరు ఈ టోమ్‌ని ఎంత చిన్నదిగా, ఎంత పెద్దదిగా వేయాలి అనేది మీరే తెలుసుకోవాలనమాట. సో, అది ఎవరు వచ్చి చెప్పరు. ఒక్కొక్కళ్ళ చేతులు లావుగా చబ్బీగా ఉంటది. ఒక్కొక్కళ్ళ చేతులు చాలా చాలా సన్నంగా ఉంటది. సో, ఇలా హంప్‌తో ప్లెయిన్‌గా వదిలీయకండి. అది బాగోదు. వదలాలి అంటే వదులుకోవచ్చు. కానీ బాగోదనమాట. సో, ఏదో ఒక ఫినిషింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఇలాగా లేదు అంటే ఇలా ఒక వైట్స్ ఉంటుంది కదా! సో, వైన్స్ అవంతా మీరు వేయొచ్చు. సో, వైన్స్‌కి బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకది బాగా వస్తదనమాట. సో, చుట్టూ మీకు నచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చు. ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. ఈ కట్ వర్క్‌లో మనం డార్కర్ డిజైన్, నెగెటివ్ ఫిల్లింగ్స్ ఇవన్నీ చెప్తూ ఉన్నాను కదా! ఆ డిజైన్‌తో అదే చేతులను బట్టి మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఈ డిజైన్ మీకు చూపించాలి అనడం కోసం చూపిస్తున్నాననమాట. సో, ఇప్పుడు మొన్న ఎలఫెంట్ పెట్టాను చూడండి. ఆ ఎలఫెంట్‌లో చాలామంది కొంచెం మిస్టేక్ చేశారు దంతాల దగ్గర. అది చూడండి ఫస్టు. ఇక్కడి నుంచి ఒక 6 మనం 6 రాస్తున్నాం చూడండి. అలా మీరు ఒక 6 ఆరో నంబర్ 6 రాస్తారు కదా! సో, ఇలా 6 లాగా వచ్చి ఇక్కడితో ఆపేసి మళ్ళీ ఇది వెనక్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఈ ఏనుగుకి ఏంటి అందం అంటే వీపు కొంచెం పెద్దదిగా ఉన్నట్లు ఉండాలనమాట. వీపు పెద్దదిగా వచ్చి ఇలా సన్నంగా రావాలి. ఇలా వచ్చినట్లు చూసి దీని కాలు ఇదే వెయ్యాలా అంటే మీరు సెంటర్‌లో ఒక అందమైన పీకాక్ వేయొచ్చు. సో, చాలా చాలా మీ ఇష్టం. మీరు ఏ డిజైన్ వేయాలి అంటే వేయొచ్చు.
సో, ఇదంతా ఇప్పుడు మాక్సిమం మీకు ఏ డిజైన్ అనేది తెలిసే ఉంటది. ఈ డిజైన్ తర్వాత ఈ డిజైన్ ఇది అనేసి మీకు తెలిసే ఉంటది. సో, నేనిది నార్మల్‌గా చూపించాలి. ఇది ఒక డిజైన్ ఉంది అనడం కోసం చేశాననమాట. సో, దీని లోపల డార్క్ చేసినా చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏ డిజైన్ ఇంకా ఏనుగునే కొంచెం ఇలా ఏదైనా మీరు చేసుకోండి. ఈ డిజైన్ ఈ డిజైన్‌కి పేరేంటి అంటే కనీసం ఇది ఒక ఇది అదే చెప్పాను కదా! సో, స్టార్టప్ అని చెప్పొచ్చు. టోమ్ డిజైన్ అనేసి చెప్పొచ్చు. మీరు కొండని ఇంగ్లీష్‌లో ఏమంటారు? సో, అది చెప్పుకోవచ్చు. సో, మీరు ఎలాగైనా చెప్పుకోవచ్చు. కానీ ఇది మాక్సిమం ఇక్కడ హ్యాండ్స్ ఎక్కడ బార్డర్ స్టార్ట్ చేస్తున్నారో బార్డర్‌కి పైనే ఈ డిజైన్ అయితే వెయ్యాలి. సేమ్ 4 లైన్స్ కూడా మీరు హ్యాండ్స్‌ని బట్టి ఎన్ని లైన్ వేయగలరో అన్ని లైన్ పల్చగా వేశారంటే 4 లైన్‌లు వేయొచ్చు. వేసుకోండి. హంప్ కంపల్సరీ డబుల్ హంప్ ఇవ్వండి. ప్లేస్ లేదు అంటే సింగిల్ హంప్ వేసిన తర్వాత హంప్‌తో వదలకూడదు. ఒక చిన్న ఫినిషింగ్ ఇవ్వండి. అలాగైతే అందంగా, నీట్‌గా ఉంటదనమాట. ఈ పైన ఏ షేప్ వెయ్యొచ్చు అనంటే ఇప్పుడు సేమ్ ఇది కొండ షేప్ ఇలా ఈ షేప్ వేసుకోవచ్చు. రౌండ్ వేయొచ్చు. రౌండ్‌తో ఇలా స్టార్ట్ చేసి ఏదైనా డిజైన్స్ ఇప్పుడు ఈ రౌండ్ అనుకోండి. రౌండ్ డిజైన్స్ అంటే చుట్టూ మనం ఇలాంటి ఫ్లవర్స్ వేస్తూ ఉంటారు చూడండి. ఇలా ఫ్లవర్ వచ్చి సో, ఇలాంటి డిజైన్స్ స్టార్ట్ అవుతూ ఉంటది. చాలా డిజైన్స్ అబ్జర్వ్ చేయండి. బావుంటది. ఇలా రౌండ్ వేసి వేయొచ్చు. ఇంకా డైరెక్ట్‌గా ఇలా హౌస్‌లాగా ఇలా పెట్టి ఇలా డిజైన్స్ కూడా వేయొచ్చు. ఆహ్, ఇంకా ఇది మించి ఈ 2, 3 షేప్‌లే వస్తదనమాట. సో, ఇందులో ఇంకా ఏంటి అనంటే మీరిప్పుడు ఇలా ఒక రౌండ్‌తో స్టార్ట్ చేస్తున్నారు. రౌండ్‌తో చేస్తున్నారు అంటే సో, ఇలా సెంటర్‌లో విడదీసి ఇటువైపు ఒక డార్కర్ డిజైన్, ఇటువైపు ఒక ఫిల్లింగ్స్ లాగా పెట్టొచ్చు. లేదా అలా మీరు వేసుకోవచ్చు. ఇటువైపు ఒక కట్ వర్క్ ఇచ్చి, ఇటువైపు ఒక డిజైన్ వేశారు అంటే అది కూడా చాలా హైలైట్‌గా, అందంగా ఉంటది. సో, ఇప్పుడు కట్ వర్క్ ఇటువైపు ఆహ్, ఎడ్ ఎడ్ అంటే ఇగ ఇలా కట్ వర్క్ ఇచ్చి డిజైన్ వేస్తున్నారు అంటే, ఆ కట్ వర్క్‌లో ఉన్న డిజైన్‌నే పైన మీరు వచ్చినట్లు ఇలా ఫిల్ చేస్తూ వెళ్ళండి. అలాగైతే హైలైట్‌గా ఉంటది. నీట్‌గా, అందంగా ఉంటదనమాట. సో, ఈ షేపు ఇంకా నార్మల్‌గా ఇలా ఇలా వచ్చి ఇలా కర్వ్ వచ్చినట్లు. సో, ఈ షేప్‌లోనే చిన్న చిన్న మార్పొస్తూ ఉంటది. సో, ఇలాంటి షేప్స్ అయితే పైన యూజ్ చేస్తామనమాట. అంతకు మించి ఇంకా షేప్స్ అయితే ఉండదు. సో, ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నారా ఏంటి అనేది చెప్పండి. మీకు కొంచెం ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. సో, నేను ఈరోజు నార్మల్‌గా రఫ్‌గా వేసి చూపించాను. ఫినిషింగ్ అంతగా కాదు. ఈ విషయం మీకు చెప్పాలి అనడం కోసం ఈరోజు క్లాస్ అయితే చెప్పాననమాట. రేపు బ్రైడ్ సైడ్ ఫేస్ ఎలా వేయాలి అనే క్లాస్ అయితే వస్తదండి. సో, ఇంకా నెక్స్ట్ క్లాసు సో, త్వరలోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ అండి.